నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద అంతా కట్టుదిట్టం. కౌంటింగ్ కేంద్రం వద్ద 5 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని తిరుపతిలోని స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని కోటపట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సులో పాల్గొని ప్రజలకు వివరించిన న్యాయమూర్తి భరత్ కమల్. గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు పన్నులు వసూలు చేయాలని వాకాడులో జరిగిన సమావేశంలో కార్యదర్శులకు సూచించిన ఎంపీడీఓ వెంకటేశ్వరరావు. బంగారు చీరలో దర్శనమిచ్చిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. గూడూరులో కొలువైన వాసమాంబ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈవీఎంల భద్రత అంశంలో ఎలాంటి సందేహాలు, అపోహలు అవసరం లేదని సుమారు 96 సీసీ కెమెరాలతో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పోల్ అయిన ఈవీఎం, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు పరిసర ప్రాంతాలను తిరుపతి కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్యారికేడింగ్ తదితర అంశాలపై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేశారు. సెక్యూరిటీ వద్ద సందర్శకుల పుస్తకంలో ఆయన సంతకం చేశారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో కలే తిరిగి భద్రతా ఏర్పాట్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు 200 మీటర్ల నుండి రాష్ట్ర పోలీస్ బలగాలు, 100 మీటర్లలో రాష్ట్ర సాయుధ బలగాలు, స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఏపిఎఫ్ ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. సురక్షిత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డిఆర్ఓ పెంచల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి రాజీ కాని సమస్యలు, ఆస్తి తగాదాలు, భూ తగాదాలు వంటి సమస్యలు ఏమైనా ఉంటే బాధితులు కోర్టును సంప్రదిస్తే లోక్ అదాలత్ లో రాజీ చేసే విధంగా చూస్తామని న్యాయమూర్తి భరత్ కమల్ తెలిపారు. కోటపట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని చట్టాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. కోటపట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో కోర్టు న్యాయమూర్తి భరత్ కమల్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కాలనీలో గిరిజనులకు చట్టాలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి భరత్ కమల్ మాట్లాడుతూ ఆస్తి, భూ తగాదాలు ఏమైనా ఉంటే రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. తరచూ జరిగే లోక్ అదాలత్లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, పెద్దలు కూడా ధృవీకరణ పత్రాలు లేని వాహనాల్లో ప్రయాణించొద్దని ఆయన వివరించారు. ఏళ్ల తరబడి మీకు రాజీ కానీ కేసులు ఏమైనా ఉన్నా కానీ, చిన్న చిన్న క్రిమినల్ కేసులు కానీ, మీరు అన్నట్టు కానీ ఆస్తి తగాదాలు కానీ, భూ తగాదాలు కానీ ఏవైనా ఉంటే మీరు కనుక వచ్చి కోర్టును సంప్రదిస్తే మీ యొక్క కేసుల్ని రాజీ మార్గాల్లో సులభంగా పరిష్కరించడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. అట్లాగే ఇందాక సార్ వాళ్ళు అన్నట్టుగానే పిల్లలకి బండ్లు ఇవ్వకండి, లైసెన్స్ లేకుండా మీరు తోలమాకండి, ప్రోనోట్లో కూడా చూసుకోండి, అవసరం వచ్చినప్పుడు డబ్బులు తీసుకోండి, కానీ దాని తగ్గట్టుగానే చూసుకొని ఒకవేళ మనకి రాకపోతే చదువు వచ్చిన వాళ్ళ దగ్గర కన్నా తీసుకుని వెళ్ళి కోర్టు చుట్టూ తిరగాలి, లాయర్లకు ఫీజులు కట్టాలి. తలనొప్పంత అవసరం అంటారా? గిరిజన ప్రాంతాల్లో మీటింగ్ పెడదాం అనుకున్నాం, చట్టానికి దూరంగా ఉంటారేమో అని. కానీ 3 మండలాల్లో చట్టానికి అత్యంత దగ్గరగా ఉంది. మీరు 2 అడుగులు వేస్తే పోలీస్ స్టేషన్ వస్తుంది, 4 అడుగులు వేస్తే కోర్టు వస్తుంది. మీకంటే దగ్గర ఎవరు లేరు కాబట్టి మేము ఆ మాట అనుకునేది. చట్టానికి మీరెవరు దూరంగా లేరు, చట్టానికి అత్యంత దగ్గరగా ఉన్నారు. ఇందుకు మన లాయర్లు గారు, ఎస్ఐ గారు చెప్పిన అందరూ విన్నారా, వినలేదా? ఇంకా మరికొందరు మాట్లాడారు. బయట జరిగే విషయాల గురించి వాళ్ళు తక్కువగా అవగాహన ఉంటారు కాబట్టి
వారికి మనం అవగాహన కల్పించినట్లయితే వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. నిర్భయంగా ఎటువంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్కైనా కానీ కోర్టుకైనా కానీ రావడానికి ఆస్కారం మనం కల్పించడం అవుతామనే ఉద్దేశంతోనే రూమ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా పోలీస్ స్టేషన్ అన్నా కోర్టు అన్నా దయచేసి భయపడద్దు. చట్టాలు కొన్ని వందల చట్టాలు ఉన్నాయి మనకి. అందులో మనం కొన్ని ఉపయోగించకుండా కొన్ని మనకు తెలియకపోవచ్చు. ఉండే వాటిలోనే కొన్ని అన్నా మీకు తెలిస్తే మీకు వాటిని ఉపయోగించుకుని దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ హక్కులు మీరు పొందుతారనే ఉద్దేశంతోనే గౌరవనీయ జడ్జి గారు మేము కానీ ఈ సమావేశం ఏర్పాటు చేస్తాము. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఈ పక్కన గొడవలైనా ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ అయినా లేదంటే ఏదైనా యాక్సిడెంట్లో భార్యాభర్తలు గొడవలట్లయితే పోలీస్ స్టేషన్కి భయపడాల్సిన అవసరం లేదు. వచ్చినట్లయితే దానికి ఎలా పరిష్కారం అనేది మేము చూపించగలుగుతాం. మరి ముఖ్యంగా నా నోటీసులోకి వచ్చిన విషయం ఏంటంటే ఈ మన కాలనీ పిల్లలు కొంచెం ముగ్గురు బళ్ళేసుకు తిరుగుతున్నారు. ఎక్కువగా కొంచెం ర్యాష్గా బళ్ళేసుకుపోతున్నారు. మరి మళ్ళీ నేను మొన్న కూడా చెప్పానండి, ఎలక్షన్ మీటింగ్ కూడా చెప్పాను. మీకేందుకు చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగబాబు, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో పన్నులు వసూలు చేయడంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని ఎంపీడీఓ వెంకటేశ్వరరావు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. వాకార్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ఓటర్లు, కార్యదర్శులు, బిఎల్ఓలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉంటే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన కార్యదర్శులకు సూచించారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు సహకరించారు. ఎటువంటి చిన్న కాంప్లికేషన్ కూడా ఏమి లేకుండా అందరూ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకున్నందుకు ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా పంచాయతీ సెక్రటరీస్ కానీ బిఎల్ఓస్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల్లో నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళ విధులు నిర్వహించడం హర్షణీయము. ముందుగా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా హోమ్ ఓటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరిని ఇంటికి పోయి గౌరవంగా పలకరించి వారి దగ్గర నుంచి ఓటుని పొంది ఆ సమాచారాన్ని తహసీల్దార్ గారికి బ్యాలెట్ రూపంలో సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మంచినీటి సమస్య మీద, వేసవకాలం కాబట్టి మంచినీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, బోర్లు ఎక్కడానికి రిపేర్కి వచ్చాయా, లేకపోతే ఇంకా ఏదన్నా ఇతర మంచినీటి అవసరాలు ఏమైనా గుర్తించారా అనే దానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధపరచుకొని ఆ విధంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ఎవరు కూడా నీటి ఎద్దడి అనేది ఎక్కడ లేదని తెలియజేయడం జరిగింది. మా దగ్గర నీటి ఎద్దడి ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఎదుర్కోవటానికి ఆ సమస్యని ఎదుర్కోవటానికి అన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాయి. దేశంలో నీటి సమస్య లేకుండా చూస్తాము. అదేవిధంగా ఇంటి పన్నులపై సమీక్ష చేయడం జరిగింది. 23-24 సంవత్సరానికి దాదాపు 19 పంచాయతీలకు గాను 12 పంచాయతీల్లో 100% వసూలు చేయడం జరిగింది. మిగిలిన వారు కూడా ఒక వారం లోపల ఆ మిగతా బ్యాలెన్స్ కూడా పూర్తి చేసి 100% చేస్తారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి మాత జయంతి సందర్భంగా అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ కోట రామారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి 102 దీపాలతో మహిళా భక్తులు హారతులు సమర్పించారు. అనంతరం సామూహిక కుంకుమ మరియు సువర్ణ పుష్ప పూజ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జై వాసవాంబ అంటూ నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బొంతల వెంకటేశ్వర్లు, చాట్ల నరేంద్ర కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
उमागुरवे नमः ओम श्री महा ओम आदिशक्ति नमः ओम देवी नमः ओम करुणाय नमः ओम पुण्य नमः ओम भाद्राय नमः ताय नमः ओम गंभीराय नमः ओम सर्व सौख्यप्रदायकाय नमः ओम सकल धर्माय वैश्वपूजिताय नमः ओम भक्तरक्षण्ये भक्त समुज्जोते नमः ओम सुगुणात्मरत्ने नमः ओम निष्कलाय नमः ओम सर्व ओम नित्य वैभवाय नमः ओम सर्वै नमः ओम ब्रह्म विष्णु शिवाय ओम सर्वशक्ति नमः ओम महाबुद्धि नमः ओम पशुप्रदाय नमः ओम कालभक्ति नमः ओम अज्ञाय नमः ओम तापत्रनाशाय नमः ओम प्रमदाय नमः ओम भक्तवल्लिकाम्बायै नमः नानाविध అక్కడికి వచ్చే వరుసగా నిలబడుకోండి. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూర్ పంచాయతీ చెల్లోపల్లి గ్రామంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవం, గరుడ సేవ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. కోటపట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అమ్మవారికి ప్రభాత బేరి, సుప్రభాత సేవ, మహాభిషేకం, అలంకార సేవలు చేసిన మహిళలు కలశాలను బజారు వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా గుణుపూడి ఆనంద్ ఆధ్వర్యంలో మజ్జిగ చెలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాలు కమిటీ గౌరవ సలహాదారులు నున్నా లక్ష్మీనారాయణ, ఆనంద్, దుగ్గిశెట్టి శ్రీనివాసులు, మల్లికార్జున్, మధు, నీలం సుధాకర్, సొల్లేటి భాస్కర్, రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. యోగక్షేమం వహం యహం స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే మురగస్తమజం నిత్యం రజామి శరణం సర్వనా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. తిరుమలలో కొలువైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద అంతా కట్టుదిట్టం. కౌంటింగ్ కేంద్రం వద్ద 5 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని తిరుపతిలోని స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని కోటపట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సులో పాల్గొని ప్రజలకు వివరించిన న్యాయమూర్తి భరత్ కమల్. గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు పన్నులు వసూలు చేయాలని వాకాడులో జరిగిన సమావేశంలో కార్యదర్శులకు సూచించిన ఎంపీడీఓ వెంకటేశ్వరరావు. బంగారు చీరలో దర్శనమిచ్చిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. గూడూరులో కొలువైన వాసమాంబ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.